సో ఇదే మనం ర్యాంక్గా తీసుకోవచ్చు. సో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ యొక్క మార్క్స్కు సంబంధించి అంటే ఆ మార్క్స్కు డిపెండ్ చేస్తూ వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది ఒక క్యూ వైజ్గా ప్లేస్ చేస్తారు. తెలంగాణ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి మార్క్స్ అండ్ ర్యాంక్ గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. అంటే అసలు మార్క్స్ అంటే ఏంటి, ర్యాంక్ అంటే ఏంటి, అండ్ ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, మనకు మార్క్స్ ఎక్కువ రావాలా, ర్యాంక్ ఎక్కువ రావాలా, ఏది ఎక్కువ వస్తే మనకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఆన్సర్ చేసుకుందాం. సో నాకు వీడియో ఎడిటింగ్ అంతగా రాదు. సో జస్ట్ నేను ఎవరైతే స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారో అంటే మార్క్స్ గురించి కానివ్వండి, ర్యాంక్ గురించి కానివ్వండి తెలుసుకోవాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో సో వాళ్ళకి మ్యాక్సిమం అర్థమయ్యే విధంగానే చెప్తాను. సో నాకు వీడియో ఎడిటింగ్ అనేది అంతగా రాదు. సో ఇక టాపిక్లోకి వస్తే అసలు వెబ్సైట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మ్యాక్సిమం ఆఫ్ ద నెంబర్స్కి ఈ మార్క్స్ అంటే ఏంటి, ర్యాంక్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా అంటే వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి చాలామంది ఏం చెప్తారంటే మార్క్స్ ఎక్కువ రావాలి, ర్యాంక్ ఎక్కువ రావాలి. సో మార్క్స్ ఎక్కువ వస్తే మనకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, కొందరేమో ర్యాంక్ ఎక్కువ వస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అని చాలామంది వాళ్ళకు తెలిసిన విషయాన్ని చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఇలాంటి విషయాలన్నీ విన్నప్పుడు వాళ్ళకు క్లారిటీ అనేది ఉండదు. అంటే ఏది ఈ మార్క్స్ గురించి కానివ్వండి, ర్యాంక్ గురించి కానివ్వండి అంతగా క్లారిటీ అనేది ఉండదు. సో ఈ వీడియోలో మనం క్లారిటీగా సింపుల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం జనరల్గా. సో మార్క్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి మనం ఎన్నో ఎగ్జామ్స్ అనేవి రాస్తూనే ఉన్నాం. సో జనరల్గా మనం మార్క్స్ గురించి మాట్లాడుకుంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్కి కొంత మార్క్స్తో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ మీద, ఆ సబ్జెక్ట్ మీద మనకు ఎంతైతే గ్రిప్ ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్ రాస్తే మనకు కొంత మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇవి మార్క్స్ గురించి. సో జస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ అనేది మనకు కొంత మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మన నాలెడ్జ్ని బట్టి ఆ ఎగ్జామ్లో మనకు కొంత మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇవి మార్క్స్ విషయానికి. బట్ ర్యాంక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఈ వెబ్సైట్ ఎగ్జామ్ని తీసుకుందాం. సో వెబ్సైట్లో మనకు 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బట్ మన ర్యాంక్ అనేది మన మార్క్స్కి కొంచెం అంటే డిఫరెన్స్ ఉంటుంది చాలా. సో మనకు మార్క్స్ అనేది ఎంత వస్తాయో అంతే దానికి సంబంధించి రిలేటెడ్గా ర్యాంక్ అనేది ఉంటుంది. సో ఈ ర్యాంక్ అంటే ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం జనరల్గా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఈ ర్యాంకు సంబంధించి మనం మీ సేవాకి వెళ్ళామనుకోండి. సో మీ సేవాకి వెళ్తే అక్కడ చాలామంది క్యూలో ఉన్నారు. సో మనం ఏం చేస్తాం, లాస్ట్లో వెళ్ళి నిలబడతాం యాజ్ యూజువల్గా. సో అదే ఆ క్యూని మనం ర్యాంక్ అనుకోండి. సో చాలామంది ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. సో అందరూ వన్ బై వన్ వాళ్ళ ర్యాంక్ అనేది ఉంటుంది. సో ర్యాంక్ అంటే మన యొక్క ప్లేస్ అన్నట్టు, మన యొక్క పొజిషన్ని మనం ర్యాంక్ అంటాం. సో ఆ క్యూలో కనుక చూసుకుంటే ఫస్ట్ ఉన్న వ్యక్తి తన యొక్క పని అనేది తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఆ క్యూలో తను ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మీ సేవ ఓపెన్ చేయగానే అతనే ఉంటాడు. అతని పని అనేది జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. బట్ లాస్ట్లో ఉన్న వ్యక్తి యొక్క పని అవ్వాలంటే వీళ్ళంతా అంటే ఈ క్యూ మొత్తం ఖాళీ అయితే కానీ తన యొక్క పని అనేది అవ్వదు. సో ఇదే మనం ర్యాంక్గా తీసుకోవచ్చు. సో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ యొక్క మార్క్స్కు సంబంధించి అంటే ఆ మార్క్స్కు డిపెండ్ చేస్తూ వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది ఒక క్యూ వైజ్గా ప్లేస్ చేస్తారు. సో మనం కనుక మంచి ర్యాంక్ మనం యొక్క మంచి మార్క్స్ కనుక తీసుకొస్తే మన ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ క్యూలో ఉన్న ఫస్ట్ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ అనుకోండి, అండ్ సెకండ్ క్యూలో సెకండ్ ఉన్న వ్యక్తికి సెకండ్ ర్యాంక్ అనుకోండి. సో ఇలా 1 lakh, 1.5 lakhs సో ఇలా ర్యాంక్ అనేది ఆర్డర్లో ఒక క్యూలో వేస్తూ ఉంటారు. మనం కనుక మంచి మార్క్స్ కనుక తీసుకొస్తే మనకు మంచి ర్యాంక్ వస్తుంది. సో ర్యాంక్ అనేది మనకు తక్కువలో రావాలి. సో ర్యాంక్ అనేది తక్కువలో రావాలి, మార్క్స్ అనేవి ఎక్కువలో రావాలి. సో ఇదే ఈ మార్క్స్కి ర్యాంక్కి ఉన్న డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మార్క్స్ ఎక్కువ రావాలి, ర్యాంక్ తక్కువ రావాలి. సో మార్క్స్ కనుక ఎక్కువ వస్తే మన ర్యాంక్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఆ క్యూలో మనం ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో, లేకపోతే 100 ప్లేస్లో, లేకపోతే 200 ప్లేస్లో సో అలా మన ర్యాంక్ అనేది ఉంటుంది. సో కాబట్టి మన అప్పుడు ఆ పని అనేది తొందరగా అయిపోతుంది. అదేవిధంగా క్యూలో మీరు ముందు ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి. సో అలా అయితేనే మీ యొక్క పని అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇది ఈ మార్క్స్కి ర్యాంక్కి ఉన్న డిఫరెన్స్. మార్క్స్ అనేవి ఎక్కువ రావాలి, ర్యాంక్ అనేవి తక్కువ రావాలి. సో అయితేనే మీకు మంచి కాలేజ్లో, మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. అండ్ ఇప్పుడు రిలేషన్ చూద్దాం. సో మార్క్స్ అనేవి పెరిగే కొద్దీ ర్యాంక్ అనేది తగ్గుతుంది. సో అదే ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్కి మన ఈ మార్క్స్ అంతా 160కి వెబ్సైట్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ 160 మార్క్స్కి. సో ఒక 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 50 అంటే 1 lakh వరకు ఉంటుంది. సో అంటే 1 lakh అంటే 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1 lakhకి అబోవ్ మార్క్స్ ర్యాంక్ అనేది వస్తాయి. సో బట్ మన 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి,
90కి జారుతుంది, అంటే ఆ ర్యాంక్ అనేది 90కి తగ్గుతుంది. అదే 60 వచ్చింది అనుకోండి 50,000కి ర్యాంక్ అనేది తగ్గుతుంది. సో అదేవిధంగా మనకు 80, 90, 100, 110 మార్క్స్ వస్తే మన యొక్క ర్యాంక్ అనేది 25,000, 30,000 ఈ రేంజ్లో తగ్గుతూ ఉంటాయి. సో మార్క్స్ అనేవి పెరిగే కొద్దీ ర్యాంక్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అలా అయితేనే మనకు మంచి కాలేజ్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మార్క్స్కి అండ్ ర్యాంక్కి ఉన్న డిఫరెన్స్. సో మార్క్స్ అనేవి మన యొక్క సబ్జెక్ట్ మీద ఎంతైతే గ్రిప్ అయితే ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ అనేది ప్లేస్ చేస్తారు. సో ర్యాంక్ అంటే నథింగ్ బట్ ఒక క్యూ. సో క్యూలో మీరు ఆల్మోస్ట్ ముందు ఉండడానికి ట్రై చేయండి. సో మార్క్స్ మీదనే ర్యాంక్ అనేది డిపెండ్ అవుతుంది, అంతేగాని ర్యాంక్ మీద మార్క్స్ అనేవి డిపెండ్ అవ్వవు. సో మార్క్స్ అనేవి పెరగాలి, ర్యాంక్ అనేవి తగ్గాలి, అయితేనే మీకు మంచి కాలేజ్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.